సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పార్వతి రాజు నాయక్ వైఎస్ జగన్ను కలిశారు. 2017లో సుగాలి ప్రీతిపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఘటన జరిగి 9 ఏళ్లైనా ఇప్పటికీ న్యాయం జరగలేదని జగన్ వద్ద వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విషయంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వెల్లడించారు. జగన్ హయాంలో కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ జీవో జారీ చేశారని, తమ కుటుంబానికి ఆసరాగా కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల భూమి, ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసును పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. సీబీఐ విచారణ కూడా నిలిచిపోయిందని అన్నారు. న్యాయ సహాయం చేయాలని జగన్ను కోరారు. వారి ఆవేదన విని న్యాయం జరిగేలా కృషి చేస్తామని, న్యాయ సహాయం అందిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. రెండు 2017లో నా కూతురు సుగాలి ప్రీతి కేసు అందరికీ మీకు తెలిసిన విషయమే. 2017లో మరి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్లో మరి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించారు. మరి పాఠశాల యాజమాన్యం వారు చాలా ధనికులు, మరి రాజకీయ అండబలం ఉన్న వాళ్ళు. 2017 నుంచి 2019లో ఏదైతే మరి టీడీపీ ప్రభుత్వంలోనే నాకు ఈ అన్యాయం జరిగిందో, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను న్యాయ పోరాటం అనేది చేస్తా ఉన్నాను. డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత కనీసం సుగాలి ప్రీతి కేసు ఏం చేశారన్నా అని మేము అడుగుతున్నాం. మరి అదే అడిగితే నా మీద మూకు దాడి చేపించారు జన సైనికులతో, వీర మహిళలతో. మరి వాళ్ళ